హలో వ్యూవర్స్, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అంటే ఇక్కడ ప్రిపోజిషన్స్ మనకి ఏవైతే ప్లేస్ చెప్పేటువంటి ప్రిపోజిషన్స్ ఉన్నాయో లిస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇందులో కూడా నేను మీకు ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఇన్ ఆన్ ఎట్ వర్డ్స్ గురించి నేను డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం. మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఉన్న వర్డ్స్ చూద్దాము. చూడండి, అక్రాస్, అమాంగ్, బిఫోర్, బిహైండ్, బిలో, బిసైడ్, బిట్వీన్, బై, ఫ్రమ్, ఇంటూ, నియర్, ఓవర్, రౌండ్, త్రూ, టు, టువర్డ్స్, అండర్, అప్, అపాన్, వితౌట్, వితిన్, నెక్స్ట్ ఇన్, ఆన్, ఎట్. ఓకే, ఇవి మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నమాట. సో అంటే కొన్ని వర్డ్స్ ఇవి. సో ఇందులో మనము ఫస్ట్ ఇన్, ఆన్, ఎట్ ఈ మూడిటి గురించి, అంటే ఇవి ఆల్రెడీ లైక్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అండ్ ఈజీలీ యూ కెన్ ప్లేస్ ఇట్. ఆల్రెడీ మీనింగ్ఫుల్గా ఉంటాయి, అంటే మీరు ప్లేస్ చేయొచ్చు. కన్ఫ్యూజింగ్గా ఉన్నవి ఇన్, ఆన్, ఎట్, కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో మనం ఫస్ట్ వర్డ్ ఇన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్ అనేటువంటిది బేసికలీ మనకి మెయిన్గా ఎన్క్లోజ్డ్ స్పేస్, అంటే ఏదైనా క్లోజ్డ్గా ఉన్నటువంటి స్పేస్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాము. అలాగే లార్జ్ సిటీస్, లార్జ్ ప్లేసెస్ అంటే పెద్దగా ఉన్నటువంటి ప్లేసెస్ గురించి, సిటీస్ గురించి, కంట్రీస్ గురించి, లార్జ్ టౌన్స్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాము. అలాగే ఫిజికల్ సరౌండింగ్, అంటే ఎలా ఉంది, హాట్గా ఉందా, లేకపోతే రెయిన్ పడుతోందా, రెయినీగా ఉందా, అదే ఫిజికల్ సరౌండింగ్స్ గురించి చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఫిజికల్గా ఆ సరౌండింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆర్ కండిషన్, అంటే ఒక స్టేట్ ఆర్ కండిషన్ అంటే ఇట్స్ లైక్ స్థితి. తెలుగులో అయితే మనకి స్థితి గురించి చెప్పడానికి కూడా మనము ఇన్ని యూజ్ చేస్తాము. ఒక్కొక్క దానికి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎన్క్లోజ్డ్ స్పేస్, చాలా ఈజీ ఎగ్జాంపుల్ చూద్దాము. బ్యాగ్ అనేటువంటిది ఒక చిన్న అంటే క్లోజ్డ్గా ఉండే చిన్న ఒక ప్లేస్ అనుకున్నట్లయితే మనము అక్కడ ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ అంటే ఇన్ అనేటువంటిది యూజ్ చేసాం. ఇక్కడ లార్జ్ ప్లేసెస్, తర్వాత కంట్రీస్, టౌన్స్, సిటీస్కి అని చెప్పాం కదా. సో ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఫిజికల్ సరౌండింగ్ చెప్పాం కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సరౌండింగ్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గురించి. దే స్టే ఇన్ అ స్లమ్ ఏరియా. ఓకే, సో అగైన్ స్టేట్ ఆర్ కండిషన్ అని చెప్పాను కదా, స్థితి గురించి. అ మ్యాన్ ఇన్ హిస్ 50s వాజ్ ఫౌండ్ డెడ్, అంటే నడి వయసు అతను, అంటే 50 years ఏజ్లో ఉన్న ఒక అతను చనిపోయి కనిపించాడు అన్న మీనింగ్ తోటి ఈ సెంటెన్స్ ఉంది. సో ఇలా బేసికల్లీ ఇన్ అనేటువంటిది మనకి ఎన్క్లోజ్డ్ స్పేసెస్ గురించి చెప్పడానికి, లార్జ్ సిటీస్, టౌన్స్ అండ్ కంట్రీస్ చెప్పడానికి, తర్వాత ఫిజికల్ సరౌండింగ్స్ చెప్పడానికి, తర్వాత మనకి స్టేట్ ఆర్ కండిషన్ చెప్పడానికి మనము దీన్ని ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో మనము ఇన్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటిది ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో వర్డ్ నౌ, ఆన్. సో ఆన్ అనేటువంటిది ఇది అంటే కొన్ని హింట్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది ఒక సర్ఫేస్, అంటే నౌన్ ఏ సర్ఫేస్ పైన ఉంది, అంటే దేని మీద ఉంది, సర్ఫేస్ గురించి చెప్పడానికి, అంటే నౌన్ యొక్క ప్లేస్మెంట్ చెప్పడానికి యూజ్ చేస్తాము ఆన్ని. తర్వాత సర్టన్ సైడ్, అంటే లెఫ్ట్, రైట్, లేదా పర్టికులర్గా అంటే ఒక సైడ్లో ఉన్నట్టు, అంటే ఒక పర్టికులర్ సైడ్ గురించి చెప్పడానికి మనము ఆన్ యూజ్ చేస్తాము. తర్వాత ఫ్లోర్ ఆఫ్ అ హౌస్, మనకి ఫ్లోర్స్ ఉంటాయి కదా మామూలుగా అపార్ట్మెంట్స్లో, ఆ ఫ్లోర్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ఆన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ అటాచ్డ్ టు, అంటే దేనికన్నా ఒకటి అంటుకొని ఉందనుకోండి, అటాచ్డ్గా ఉంది, చాలా దగ్గరగా ఉంది, అటాచ్డ్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్, అలా ఉన్న వాటికి చెప్పడానికి ఆన్ యూజ్ చేస్తాము. తర్వాత స్ట్రీట్స్ అండ్ అవెన్యూస్ నేమ్స్, వీధుల పేర్లు, తర్వాత వాటి గురించి చెప్పడానికి మనము ఆన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సర్ఫేస్ గురించి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, అది అంటే టేబుల్ అనేటువంటిది ఆ బుక్ ఉన్నటువంటి ప్లేస్, సర్ఫేస్ కదా. సో అలా అనమాట. నెక్స్ట్ సర్టన్ సైడ్ అని చెప్పాను కదా, చూడు, ఐఎమ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే నేను ఏ సైడ్ అనే చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్లో ఉన్నాను ఆ బిల్డింగ్కి అని. నెక్స్ట్ ఫ్లోర్ ఆఫ్ ఎ హౌస్ కదా, ఆన్ సెకండ్ ఫ్లోర్, ఆన్ థర్డ్ ఫ్లోర్, ఇలా. నెక్స్ట్ అటాచ్డ్ టు, అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫోటో ఈజ్ ఆన్ ద వాల్,
ఇలా అంటే గోడకి దగ్గరగా, అంటే హ్యాంగ్ చేసినప్పుడు మనం దగ్గరగా ఉంటుంది కదా, సో అలా. నెక్స్ట్ స్ట్రీట్స్ ఆర్ అవెన్యూస్ నేమ్స్ కూడా, అంటే ఆన్ ఎస్డి రోడ్, ఆన్ ఎంజీ రోడ్, అలా. సో బేసికల్లీ ఆన్ అనేటువంటిది మనకి సర్ఫేస్ని చెప్పడానికి, తర్వాత సర్టన్ సైడ్ని చెప్పడానికి, ఫ్లోర్ని చెప్పడానికి, లేదా అటాచ్డ్గా ఉన్నటువంటి వాటిని చెప్పడానికి, స్ట్రీట్స్ ఆర్ అవెన్యూస్ నేమ్స్ చెప్పడానికి యూస్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ ఉన్నటువంటి మనకి వర్డ్ వచ్చేసి అట్ యొక్క యూసేజ్ అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. అట్ అనేటువంటిది ఏంటి అంటే ఇది స్మాల్ ప్లేసెస్ని డినోట్ చేయడానికి యూస్ చేస్తాము. అంటే లైక్ ఇంతకుముందు బిగ్ ప్లేసెస్ని, బిగ్ కంట్రీస్, బిగ్ టౌన్స్ డినోట్ చేయడానికి ఏం వాడతాం అనేది చూసాం కదా. సో అట్ అనేటువంటిది అలాగే స్మాల్ ప్లేసెస్ డినోట్ చేయడానికి యూస్ చేస్తాము. తర్వాత పర్టికులర్ అడ్రస్ ఉందనుకోండి, అంటే కంప్లీట్ అడ్రస్ ఉంటుంది కదా. ఇప్పటిదాకా మనము అంటే ఒక స్ట్రీట్లో ఉంటే, లేదంటే ఫ్లోర్లో ఉంటే ఇలా చూసాము. అట్ అనేటువంటిది పర్టికులర్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ ఉందనుకోండి, ఆ అడ్రస్ చెప్పేటప్పుడు కూడా మనము అట్ని యూజ్ చేయవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ప్లేస్ అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ స్టే ఎట్ బేగంపేట్, అంటే హైదరాబాద్లో బేగంపేట్ అనేది ఒక చిన్న ప్లేస్ కాబట్టి ఐవ్ టేకెన్ దట్, ఐ స్టే ఎట్ బేగంపేట్. నెక్స్ట్ పర్టికులర్ అడ్రస్ అని చెప్పాం కదా, షీలా స్టేస్ ఎట్ 81 బేగంపేట్ ఇన్ హైదరాబాద్, అంటే 81 అనేటువంటిది ఆమె ఫ్లాట్ నెంబర్ ఆర్ ప్లాట్ నెంబర్ ఏదైనా అయి ఉండొచ్చు. షీలా స్టేస్ ఎట్ నెంబర్ 81 బేగంపేట్ ఇన్ హైదరాబాద్, అంటే ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఉంది, నెంబర్ 81 బేగంపేట్ హైదరాబాద్ అనేది వాళ్ళ కంప్లీట్ అడ్రస్. సో ఇలా మనము, లేదా ఇక్కడ మనము బేగంపేట్ హైదరాబాద్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. సో షీలా స్టేజ్ ఎట్ నెంబర్ 81 బేగంపేట్ హైదరాబాద్, ఇది ఒక ఫుల్ అడ్రస్ లాగా. ఓకే. సో అట్ అనేటువంటిది పర్టికులర్గా స్మాల్ ప్లేసెస్ని డినోట్ చేయడానికి, లేదా ఫుల్ అడ్రస్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని చెప్పడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనము ఇన్, ఆన్, ఎట్ ప్లేసెస్లో, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఎలా యూజ్ చేస్తామో చూసాం కదా. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మన అండర్స్టాండింగ్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఒకసారి చదివి మీ ఆన్సర్స్ గెస్ చేయండి. ఓకే, చూడండి. ద పిన్ ఈజ్ డాష్ ద బాక్స్, ఇట్స్ అ క్లోజ్డ్ సర్ఫేస్ కదా బాక్స్, సో క్లోజ్డ్ థింగ్ కదా, అంటే సో ఇన్. నెక్స్ట్ హీ లివ్స్ డాష్ ఎస్ఆర్ నగర్ డాష్ హైదరాబాద్, సో ఇక్కడ హైదరాబాద్ అనేటువంటిది ఇట్స్ అ బిగ్ ప్లేస్, ఇన్ దాట్ ఎస్ఆర్ నగర్ ఈజ్ అ స్మాల్ ప్లేస్ కదా. సో ఇప్పుడు మనకేమొస్తుంది, హీ లివ్స్ అట్ ఎస్ఆర్ నగర్ ఇన్ హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ వీ వెంట్ అవుట్ డాష్ ద రెయిన్, అంటే ఇక్కడ నేను ఒక సరౌండింగ్స్ యొక్క కండిషన్, అంటే ఎట్లా ఉంది అనేటువంటిది ఫిజికల్ సరౌండింగ్ గురించి చెప్తున్నాను. అంటే మేము బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది అన్న ఉద్దేశం. సో వీ వెంట్ అవుట్ ఇన్ ద రెయిన్. ఓకే. నెక్స్ట్ దే బోత్ ఆర్ డాష్ లవ్, ఇక్కడ మళ్ళీ నేను ఒక స్టేట్, అంటే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో చెప్తున్నాను. సో దే బోత్ ఆర్ ఇన్ లవ్. ఓకే. నెక్స్ట్ ద మ్యాట్ ఈజ్ డాష్ ద ఫ్లోర్, అంటే మ్యాట్ ఫ్లోర్కి దగ్గరగా ఉంది కదా, అటాచ్డ్గా ఉంది. సో ద మ్యాట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. ఓకే. ఐ వాజ్ వాకింగ్ డాష్ లెఫ్ట్ సైడ్. ఓకే. సో సైడ్స్కి చెప్పేటప్పుడు మనము చెప్పుకున్నాం కదా, ఐ వాజ్ వాకింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ దెర్ ఈజ్ అ లిజర్డ్ డాష్ ద వాల్, అగైన్ ఇట్స్ లైక్ ఆన్ ద వాల్. షీ లివ్స్ డాష్ 72 ఆర్పి రోడ్ డాష్ హైదరాబాద్, ఇక్కడ మనకి చూడండి 72 ఆర్పి రోడ్ ఈజ్ లైక్ అ అడ్రస్ కదా. సో అట్ షీ లివ్స్ అట్ 72 ఆర్పి రోడ్ ఇన్ హైదరాబాద్. ఐ బోర్డెడ్ ద బస్ డాష్ ఎర్రమంజిల్, ఎర్రమంజిల్ ఈజ్ అ స్మాల్ ప్లేస్ కదా. సో అట్. నెక్స్ట్ దెర్ ఈజ్ అ ఫ్లాట్ వేకెంట్ డాష్ సెకండ్ ఫ్లోర్, సో ఇట్ ఈస్ ఆన్, దెర్ ఈజ్ అ ఫ్లాట్ వేకెంట్ ఆన్ సెకండ్ ఫ్లోర్. సో ఇవి బేసికలీ ప్లేసెస్కి సంబంధించినటువంటి ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఇన్, ఆన్, ఎట్కి సంబంధించిన ఎక్సర్సైజ్. హలో వ్యూవర్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.